కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, భద్రవరం, పేరవరం, చిన్నంసలపుర్లి తదితర గ్రామాల రామ కొలువులలో ఎన్ఆర్ఐ యాదవ్ పూజలు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా చిన్న శకర్లపూడి గ్రామంలో ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే నిర్వహించిన రాములవారి కళ్యాణ వేడుకలో శశి యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు శశి యాదవ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ కొలువులో పూజలు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతో శశి యాదవ్ మాట్లాడుతూ, నా తండ్రి బంధువులు ఉన్న ఈ ప్రాంతంలో శ్రీరామనవమి పండుగ రోజున ఆలయాలలో దర్శించడం, గ్రామాలలో పర్యటించడం ఒక మంచి అనుభూతినిచ్చిందన్నారు. సుమారు 10 రామ కొలువుల్లో ఈరోజు పూజల్లో పాల్గొన్నానని, చిన్న సంఖ్యలపూడి గ్రామంలో ఆలయం అభివృద్ధికి 50,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. కరోనా సమయాన్ని చూసిన నేను నా తోటి వారికి సహాయం చేయాలని దృక్పథంతో సేవా మార్గాన్ని ఎన్నుకున్నానని శశి యాదవ్ తెలిపారు. ముందుగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ, అలాగే బడుగు బలహీన వర్గాల సోదరులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అగ్రవర్ణాల కుటుంబ సభ్యులందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాసరావు గారు, అలాగే రమణ గారు, అలాగే రాజు గారు అందరూ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారు చెప్పారు, చాలా మంది మీకు బంధుమిత్రులు ఉన్నారా ఈ ఊర్లో, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటది అన్నప్పుడు కలుద్దామని అప్పుడు అనుకుంటున్నా కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే రీసెంట్ గా నేను కలవడం జరిగింది. ఈరోజు ఇలా ఈ సందర్భంగా రాముల వారి పండగ ఈ రోజు రావడం, మీ అందరిని కలుసుకోవడం, ఒక దాదాపుగా 10 గ్రామాలు సందర్శించాను పొద్దు నుంచి కూడా, ఇంకా కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రకృతి, మన కల్చర్, దాన్ని ఈ పండుగల రూపంలో మనందరం కూడా బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా గొప్ప అవకాశం, మీ అందరితోటి ఇలా టైం స్పెండ్ చేయడం నా గొప్ప అవకాశం. ఈ అన్నదాన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే ప్రజాసేవలు ఏంటి, వీటిలో నేను కూడా నా వంతు సాయం కింద నా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం నాకు చాలా సంతృప్తి చెందుతుంది. ఈరోజు ఇక్కడ గొప్పగా ఒక స్టాచ్యూని చూపించారు, హనుమాన్ స్టాచ్యూని. ఇది నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి కట్టడానికి 45 ఫీట్స్ స్టాచ్యూని నిర్మించారు. చాలా అందంగా, అద్భుతంగా నిర్మించారు కూడా. ఇవన్నీ కూడా గ్రామంలో అందరి ఐక్యతని నిదర్శనంగా చూడొచ్చు మనం. అలాగే ఈ రోజు నేను ఒకటే గ్రామం కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత వరకు మన సోదరులని, వీలైన వాళ్ళందరినీ ఎంతవరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గంలో నా వంతు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా సార్, నేను ప్రధానంగా యువత, అన్ఎంప్లాయ్